హాయ్ ఫ్రెండ్స్, జనాల కోసం ఒప్పో ఎప్పుడు కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంటుంది. ఒప్పో రెనో 12 సిరీస్ వచ్చి ఎన్నో నెలలు కాలేదు, అప్పుడే ఒప్పో రెనో 13 లాంచ్ చేయడానికి జనవరిలో సిద్ధం కూడా చేసేసింది. వీడియోలో ఒప్పో రెనో 13 ప్రో మొబైల్ కి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోలో 13 ప్రో మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే 13 యొక్క వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాం కదా. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన ఒప్పో రెనో 13 ప్రో అని రాసింది కూడా ఉంది, అండ్ పైన ఏఏ అని కూడా రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది, దాంట్లో టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, దాని కిందనే మొబైల్ ఉంది. మొబైల్ కింద కేబుల్ ఉంది, అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్, కింద సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం ఈ చిన్న వీడియోని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఒప్పో రెనో 13 ప్రో వచ్చేసి లాస్ట్ టైం వచ్చిన సిరీస్ కన్నా చాలా బెటర్ అండి. ఎందుకు అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఈ మొబైల్ ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది. చైనాలోనే ఈ మొబైల్ ప్రైస్ 40,000 ఉంది. ఇండియాకి వచ్చేప్పటికి ఒక 42,000 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్న డిజైన్ కి వీళ్ళు బటర్ఫ్లై డిజైన్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఒక వింగ్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా డిజైన్ అయితే సూపర్ గా ఉంది. 6.83 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1200 ని స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. బెజల్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి డిస్ప్లే సైజ్ అయితే పెద్దగా కనిపిస్తుంది, కానీ మొబైల్ అయితే పెద్దగా ఏముండదు, నార్మల్ మొబైల్ ఉన్నట్టుగానే ఉంటుంది. యూట్యూబ్ లో వచ్చేసి 4K HDR వరకు చూడొచ్చు. ఓటీటీలో వచ్చేసి HDR వరకు అయితే చూడొచ్చు. బ్రైట్నెస్ నిట్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్ లోనూ కొంచెం ఎక్కువగానే ఇస్తున్నారు. డైరెక్ట్ సన్ లైట్ కి అయితే విజిబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది తప్ప ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా అన్ని ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఏవైతే ఇచ్చారో ఈసారి కూడా అన్ని తీసుకొచ్చారు. ఇంకా ఇంప్రూవ్ చేశారే కానీ తక్కువ ఏమైతే ఇవ్వలేదు. లాస్ట్ టైం వచ్చిన ఒప్పో రెనో 12 ప్రో సిరీస్ లో డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఇచ్చారు. ఈసారి ఈ ప్రాసెసర్ తో వస్తే మాత్రం అప్గ్రేడ్ జరిగిందనే చెప్పాలి. ఈ చైనా వాళ్ళ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఒప్పో రెనో 12 ప్రో లో వచ్చేసి 9200+ ప్రాసెసర్ వాడితే ఈసారి 8350 ప్రాసెసర్ వాడారు. ఇది వాళ్ళకి డౌన్ గ్రేడ్ అనే చెప్పాలి. ఇది ప్రో వర్షన్ కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+, 8MP, ఫ్రంట్ వచ్చేసి 50MP ఇస్తుంది. మెయిన్ కెమెరా 50MP వచ్చేసి సోనీ MX 890 సెన్సార్ అయితే వాడారు. ఇది OS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా 50MP కూడా సామ్సంగ్ వల్ల JN5 సెన్సార్ అయితే వాడారు. ఇది కూడా సేమ్ 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో యూట్యూబ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది. యూట్యూబ్ అనే కాదు, ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో వీడియో రికార్డ్ చేసినప్పుడు 4K క్వాలిటీ తోటి వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి కొంచెం వీడియో అనేది నీట్ గా వస్తుంది. సెకండరీ కెమెరా 8MP అల్ట్రావైడ్ సెన్సార్, ఇది సోనీ IMX 355 సెన్సార్ అయితే వాడారు. అండ్ ఇది వచ్చేసి డే టైమ్ లో మంచి ఫొటోస్ తీస్తుంది, కానీ నైట్ టైమ్ లో మాత్రం కొంచెం బ్లర్ అవుతుంది. కెమెరా వచ్చేసి 50MP, ఇది టెలిఫోటో లెన్స్ సెన్సార్, ఇది సామ్సంగ్ వల్ల JN5 సెన్సారే వాడారు. ఇది 3.5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయగలుగుతుంది. 6 ఇంచ్ వరకు అయితే మీకు మంచి ఫొటోస్ తీయగలుగుతుంది. దీని నుంచి మనం పోర్ట్రేట్ షాట్స్ తీయాలనుకున్నా, లేదంటే కొంచెం దూరంగా ఉన్న వ్యక్తులను తీయాలనుకున్నా కూడా మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఇది పెరిస్కోపిక్ గాను యూజ్ చేస్తుంది. ఇదైతే పెరిస్కోపిక్ గాను యూజ్ అవుతుంది. మాక్సిమం 120x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. డిజిటల్ జూమ్ కాబట్టి కొంచెం ఫొటోస్ అనేది బ్లర్ గా వస్తాయి. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి జూమ్ చేసిన తర్వాత తీసిన ఫోటో క్లియర్ గా అయితే కనిపిస్తుంది. రియల్ గా చెప్పాలంటే ఒప్పో కూడా కెమెరా విషయంలో ది బెస్ట్ మొబైల్. ఇలా ఎంతమంది ఒప్పో కెమెరా లవర్స్ ఉన్నారో కామెంట్ లో చెప్పేసేయండి. 5800 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. నార్మల్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా 1 డే అయితే వస్తుంది. ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళు ఎలాగో చాలా ఫొటోస్ దిగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఫొటోస్ దిగే వాళ్ళు ఛార్జింగ్ అయితే ఎక్కువగానే తీసుకుంటుంది. ఇక మీరే చూసుకోవాలి. ప్రైస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చైనాలోనే బేస్ వేరియంట్ అయినా 12GB 256GB వచ్చేసి 40,000 ఉంటుంది అని చెప్పేసి, ఇండియాకి వచ్చేప్పటికి 8GB మాత్రమే ఉంటుంది కాబట్టి
అదే 40,000కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాంచింగ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. కాకపోతే లాంచింగ్ డేట్ ఎప్పుడు వచ్చినా కూడా మొబైల్ అయితే ఇదే స్పెసిఫికేషన్స్ తోటి వస్తాయి. కెమెరా కోసము కెమెరా లవర్స్ అయితే ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఈసారి అడిషనల్ గా IP68 69 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎన్నో చెప్తాను, నా ఒపీనియన్ వదిలేస్తే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి. అయితే ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.